రేవంత్ at 20 yes మిడ్జిల్ టు కొడంగల్ వయా గాంధీ భవన్ టు సెక్రటేరియట్. తెలంగాణ పొలిటికల్ హిస్టరీలోనే ఇదొక సక్సెస్ఫుల్ జర్నీ. ఒక లోకల్ బాడీ లీడర్గా మొదలైన ఆ ప్రయాణం ఇవాళ రాష్ట్ర రథసారథి స్థాయికి చేరింది. జడ్పీటీసీగా గెలిపించి 20 ఏళ్ల క్రితం తన రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసిన మిడ్జిల్ ప్రజల ముందుకి ముఖ్యమంత్రి హోదాలో తిరిగొచ్చారు రేవంత్ రెడ్డి. మరోవైపు ఒక ప్రజాప్రతినిధిగా 2 దశాబ్దాల మైలురాయిని దాటిన వేళ ఇవాళ ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక సమయం కేటాయించారు సీఎం. ఎవరి జీవితంలోనైనా 20 ఏళ్లంటే మామూలు విషయం కాదు. ఆ కాలంలో ఏం చేశారు, ఎంత ఎత్తుకు ఎదిగారని తరచి చూసుకుంటే ఉద్వేగభరితంగా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రయాణం కూడా సరిగ్గా అలాంటిదే. 2006లో మిడ్జిల్ నుంచి జెడ్పీటీసీగా గెలిచి ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజాప్రతినిధిగా 20 వసంతాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి తనకు తొలి విజయాన్ని అందించి రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసిన మిడ్జిల్ మండలానికి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వెళ్లారు. నాడు తనకు అండగా నిలిచిన ఆ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జూలై 4, 2006 నాడు గెలిచిన గెలుపు నాది కాదు, ఈ మిడ్జిల్ మండల ప్రజలది. ఈ మిడ్జిల్ గెలుపు అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఈ మిడ్జిల్ మండలంలో జిల్లా పరిషత్ మెంబర్గా, ఇండిపెండెంట్ సభ్యుడిగా నేను ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఆనాడు కప్పు శాసర్ గుర్తు ఎన్నికల్లో కేటాయించిండ్రు. ఆనాడు మీరేం ఆలోచన చేసిండ్రో, ఆనాడు ఎందుకు మీరందరూ ఉప్పెనై నిర్ణయం తీసుకున్నారో, ఆనాడు ఒక యువకుణ్ణి మొదటిసారి మీ గ్రామాలకు మీ ఇంటికి వచ్చిన ఒక యువకుని జిల్లా పరిషత్ మెంబర్గా మీరు ఆశీర్వదించిండ్రు అని అంటే మీ ఆలోచనలు, మీ నిర్ణయం గొప్ప నిర్ణయం అని చెప్పి ఈరోజు నిరూపించబడ్డది. జెడ్పీటీసీగా దీవించిన ఈ ప్రాంత ప్రజల చెంతకు నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మారి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి రావడం రేవంత్ రెడ్డి ఉన్నతమైన సంస్కారానికి నిదర్శనమన్నారు భట్టి. పేదోడి కష్టాలు తెలిసిన నాయకుడిగా రేవంత్ రెడ్డి అద్భుతమైన ప్రజాపాలన అందిస్తున్నారని, ప్రకృతి కూడా ఆశీర్వదించేంత మంచి సంకల్పంతో ఆయన నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తున్నారన్నారు. చాలా ఇబ్బంది పడతాం, ఎండకి ఎండిపోతామని మన సాంకేతిక శాస్త్రవేత్తలు అందరూ ప్రపంచవ్యాప్తంగా చెప్తా ఉన్నారు. సరే, ఇక్కడ కూడా అట్లాగే ఎండలు కొడతా ఉన్నాయి. కానీ ఈరోజు మాత్రం ఇక్కడికి వస్తే మీరు చూస్తూ ఉన్నారు, ఆ ఎల్లినే ఎటుపోయిందో. వర్షపు జల్లులు పైనుంచి ప్రకృతి కూడా ఆశీర్వదిస్తూ ఉంది. ప్రకృతి కూడా ఎప్పుడు ఆశీర్వదిస్తుందంటే నాయకత్వం కానీ పాలన కానీ ఒక మంచి సంకల్పం ఉంటే, మానవ సేవే మాధవ సేవ అని ఆలోచన చేసి వాళ్ళ అభివృద్ధి మన లక్ష్యంగా అజెండాగా పెట్టుకొని పోతా ఉన్నప్పుడు ఆ భగవంతుడు కూడా సహకరిస్తాడు, ప్రకృతి కూడా సహకరిస్తుంది అని చెప్పటానికే నేను ఆ ఎల్లిని ఈనాటి వర్షాన్ని కూడా మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాను. మరోవైపు రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం నేటి యువతకు ఆదర్శమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని పట్టుదలతో ఈ స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. ఈనాడు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారంటే మంత్రాలు చదివితే రాలే, ఒక తపన, పోరాట పటిమ, నేను కావాలి అనుకునేది సాధించాలని చెప్పని అనుకున్నాడు కాబట్టే పట్టుబట్టి ఆ పరంపరలో ఆ దిశలో ప్రయాణం చేసిండు. కాబట్టి ఈ రోజున మన గౌరవమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనందరికీ యువత కూడా ఆదర్శం. ఇదిలా ఉంటే ప్రజాప్రతినిధిగా 20 వసంతాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న వేళ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు కలవనున్నారు. జెడ్పీటీసీ నుంచి సీఎం స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలపనున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నేతలకు రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమయం కేటాయించారు.